అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. పూర్వం రాజా జన్మేజయుడు సర్పయాగం ముగించుకొని రాజసభలో కూర్చొని ఉన్నారు. మనసు ఏదో ఒక గొప్ప జ్ఞానం కోసం ఆరాటపడుతుంది. అతను తన గురువు వైశంపాయన మహర్షిని ప్రశ్నించారు. ఏమని అంటే, "ఓ గురుదేవా! ఈ జగత్తు ఎలా పుట్టింది? ఎవరు ముందు వచ్చారు? ఎవరు గొప్పవారు? బ్రహ్మ, విష్ణువా, శివుడా? నాకు శాంతి కలిగే మహాపురాణం చెప్పండి" అని. వైశంపాయనుడు నవ్వారు. రాజా, 18 పురాణాలలో గొప్పది ఒకటే ఉంది. అది కూడా భగవాన్ శ్రీకృష్ణుడే వ్యాస మహర్షికి ఉపదేశించినది. దాని పేరు శ్రీమద్ దేవి భాగవత మహాపురాణం. దేవి భాగవతం ఒక మహాపురాణం. ఇందులో ఆదిశక్తి, పరాశక్తి అయిన లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారి మహిమ, భక్తుల రక్షణ, శక్తి, ఉపాసన, సృష్టి, స్థితి, లయ రహస్యాలు ఎంతో అందంగా వివరించబడతాయి. ఇందులో సృష్టి రహస్యం మొదలు మోక్షం వరకు సర్వం ఉంది. విను, ఇది జరిగిన కథ చెప్తాను. ఒకప్పుడు సృష్టి అంతా ఏమీ లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యచంద్రులు లేరు, కాలం కూడా పుట్టలేదు. అంతా ఒకే ఒక మహాశూన్యం. కానీ ఆ శూన్యం ఖాళీ లేదు. అది పరిపూర్ణం. అందులో ఒక్కటే ఉండేది, ఒక అపారమైన నీటి సముద్రం. ఆ నీళ్లు కదలవు, అలలు లేవు, ఒడ్డు లేదు, లోతు లేదు. ఆ నీటి మీద ఆదిశేషుడు 1000 తలలు గల మహాజు పడగ విరిచి పరుండి ఉన్నారు. అతని మీద మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నారు. ఆ నిద్ర అంత సాధారణ నిద్ర కాదు. అది యోగ నిద్ర. అంటే బయట నిద్ర, లోపల జాగ్రత్త. ఆ యోగ నిద్రలో ఉన్న మహావిష్ణుడి నాభి కమలం నుండి ఒక అద్భుతమైన 1000 రేకుల కమలం ఉద్భవించింది. ఆ కమలం లక్షల సూర్యుల కాంతితో మెరిసింది. అందులో ఒక 4 ముఖాలు బాలుడు కూర్చొని ఉన్నారు. అతనే స్వయంభూ బ్రహ్మ. బ్రహ్మ కళ్ళు తెరిచారు. చుట్టూ చూశారు. ఏమీ కనిపించలేదు. కేవలం నీళ్లు మాత్రమే. నేను ఎవరు? ఇది ఎక్కడా? నన్ను ఎవరు సృష్టించారు అని ఆలోచిస్తూ కమలం రంధ్రంలోకి దూకి పైకి క్రిందికి వెతికారు. 1000 దివ్య సంవత్సరాలు వెతికారు. ఎవరూ దొరకలేదు. అప్పుడు ఒక అదృశ్య ఆకాశవాణి వినిపించింది. బ్రహ్మ, తపస్సు చెయ్యి, నీకు సృష్టి శక్తి లభిస్తుంది అని. బ్రహ్మ కమలం మీద కూర్చొని 1000 దివ్య సంవత్సరాలు కఠిన తపస్సు చేశారు. అప్పుడు ఆ మహాశూన్యం మధ్యలో ఒక అపూర్వ జ్యోతి ప్రకాశించింది. ఆ కాంతి కోటి సూర్యుల కాంతి కంటే కోటి రెట్లు ఎక్కువ. కానీ మధ్యలో ఒక స్త్రీ రూపం ఆవిర్భవించింది. ఆమె రూపం చూడగానే బ్రహ్మ కళ్ళు మెరిశాయి. ఆమె కాంతి చంద్రుడిలా శీతలం, కానీ అగ్నిలా దహించే శక్తి కలిగి ఉంది. ఆమె కళ్ళల్లో కరుణ ఉంది, కానీ ఆ కళ్ళు భయంకర కోపంతో నిండి ఉన్నాయి. ఆమె చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం అన్నీ ఉన్నాయి. కానీ ఆమె రూపం ఒక్కటిగా స్థిరంగా ఉండలేదు. ఒక్కసారి లక్ష్మి, ఒక్కసారి సరస్వతి, ఒక్కసారి కాళి, ఇలా రూపం మారుతూ ఉంది. ఆ దేవి నోటి నుండి గంభీర స్వరం వినిపించింది. బ్రహ్మదేవా, నేనే మూల ప్రకృతిని, నేనే ఆది పరాశక్తిని, నేనే సృష్టికి ముందు ఉన్నవాడిని, నేనే సృష్టి తర్వాత కూడా మిగిలేది. నా నుండే విష్ణువు నిద్రిస్తాడు, నా నుండే నీవు పుట్టావు. నేను లేకుండా ఏ ఒక్కటి కూడా సాధ్యం కాదు. నేను అవ్యక్తం, నేను వ్యక్తం అవుతాను. నేను మాయను, నేనే మాయకు అతీత. బ్రహ్మ ఆ రూపాన్ని చూసి భయంతో, భక్తితో, ఆనందంతో కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మా, నీవే సర్వం, నీవే జగన్మాతవు. నీ అనుగ్రహం లేకుండా నేను సృష్టి చెయ్యలే. దేవి స్మితం చేస్తూ అదృశ్యమయ్యెను. ఇదే మొదటి దర్శనం. ఇదే మహాదేవి యొక్క అవ్యక్త స్వస్వరూపం. కానీ ఈ రూపం బ్రహ్మకి మాత్రమే కాదు, తర్వాత విష్ణువు, శివుడు కూడా చూశారు. అప్పుడు ముగ్గురు నేనే గొప్ప అని గర్వంతో వివాదం మొదలుపెట్టారు.
ఆ వివాదాన్ని ఎలా తీర్చింది ఆదిపరాశక్తి అనే విషయం గురించి మనం తరువాత ఎపిసోడ్లో చూద్దాం. ధన్యవాదములు.